క్రీస్తునందు ప్రియమైన సంఘమా, పునరుత్థాన ఉదయకాల ఆరాధన నిమిత్తమై చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగునుగాక. ఆమేన్. నేటి పునరుత్థాన ఉదయకాల ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనలను సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో ఆరాధించడానికి ఆయన ఇచ్చిన యోగ్యతకు ఆయనకు మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించబద్దలమవుతున్నాం. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి, దేవాతి దేవుని మహాశక్తిని బట్టి మనము పరిశుద్ధ గ్రంథములో అనేకములైన సత్యయుక్తమైన మర్మయుక్తమైన ఆత్మీయ బోధలను ప్రతినిత్యము ధ్యానిస్తున్న క్రమములో మన ఆత్మీయతను అత్యంతమైనటువంటి పరిశుద్ధతలోనికి నడిపించుకుని ఆయనను సమీపించే దిశలోనికి మనము పయనమవుచుండగా ఈ దినమునకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సత్యములను ఈ రీతిగా ధ్యానిస్తూ వస్తున్నాం. విశాలమైనటువంటి విస్తారమైనటువంటి సమృద్ధి మోక్షము, అతి మోక్షమునకు విశ్వాసులు సిద్ధపడాలి. విశ్వాసులు అతి శక్తివంతమైన స్థితిని కనుగొనాలని ఆత్మదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుచు ఉన్నారు. మనమందరము విశ్వాస్యతలో నీతిలో స్థిరపరచబడిన వారుగా ఉంటున్నాము. అయితే మన యొక్క ఆత్మీయతను ఏ రీతిగా బలపరుచుకోవాలి, మనము ఏ రీతిగా సిద్ధపడాలని ఈ దినాల్లో జరుగుతున్న ప్రతి పరిస్థితిని బట్టి మనము ఆ రీతిగా సిద్ధపడాలని దేవాతి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. దానియేలు భక్తుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యంలో ఉన్న కొన్ని సత్యాల్లో కొన్ని విధాలైనటువంటి ఆత్మీయతను మనము ధ్యానించుకుంటున్నాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయములో ఉన్న కొన్ని సత్యాలను మనము ధ్యానించుకుంటున్నాం. 1వ అధ్యాయములు 12వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు నేను పఠించెదను. అకాలమందు నీ జనుల పక్షముగా నిల్చునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చెను. దేవునికి స్తోత్రాలు. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరు? వారు తప్పించుకొందురు. దేవునికి స్తోత్రాలు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనినట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు. వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించరు. దేవునికి స్తోత్రాలు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగునని నాతో మాట్లాడు గాబ్రియేలును అతడు చెప్పెను. దేవునికి స్తోత్రాలు. శక్తివంతుడా, మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు. మీ ఆత్మ తాకుడిని మాతో ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభువు తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దానియేలు భక్తునికి దర్శనము. దేవాతి దేవుడు గాబ్రియేలు దూతని పంపించారు దర్శనములో. గాబ్రియేలు దూత మనందరికీ తెలుసు. తండ్రి అయిన దేవుని ఎదుట దేవుని సన్నిధిలో ప్రతినిత్యము నిలుచుండి ఆయన ఆజ్ఞ నిమిత్తం ఎదురు చూచే దేవతగా ఉంటున్నాడు. మనకు లూకా సువార్తలో చూస్తాం. ఆయనే కదా యేసుక్రీస్తు వారు
ముందుగా పుడతారని చెప్పడానికి వచ్చినటువంటి గాబ్రియేలు దూత, ఆయన తీసుకొచ్చిన సమాచారం ప్రకారమే దేవాతి దేవుడు ఆ రీతిగా భూలోకానికి మనుష్యుడిగా వచ్చారు కదా. అదే రీతిగా దానియేలు భక్తుడికి దేవుడు ఒక దర్శనాన్ని గాబ్రియేలు దూత ద్వారా తెలియచేస్తున్నారు. ఆయన తెలియచేసినటువంటి ఆ యొక్క సమాచారము మనం చూసినప్పుడు ఇక్కడ రాసినటువంటి మాట 12వ అధ్యాయంలో 1వ వచనములో చదువుతున్నాం. ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. ఆపద మనుష్యులకు దేవుని రాకడకు ముందు ఆపద అనేది ఉంటుంది, మనము గ్రహించాలి. ఆ ఆపదలో మనము స్థిరముగా నిల్చోవాలి. ఆ నిలుచున్నటువంటి వాళ్ళు ఆయన సన్నిధిలో ఏ రీతిగా ఉంటారనేది వాక్యము సెలవిస్తున్నది. మనమందరము విశ్వాసతలో నీతిలో స్థిరపరచబడిన బిడ్డలము కదా, ఆత్మీయతలో బలపరచబడిన వారము కదా. లోకానికి మనము విశ్వాసతలో ఆ దేవుడు గొప్పవాడని తెలియజేసే ఒక సాక్ష్యమైన బిడ్డలము కదా. మనకు దేవుడిస్తున్న ఈ దినములకై ఆదరణ వాక్యం ఏమిటంటే, బుద్ధిమంతులైతే 3వ వచనము, ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బుద్ధిమంతులైతే, ఈ మాటని గమనించాలి, బుద్ధిమంతులుగా ఉండాలి. దేవుని జ్ఞానమును, బుద్ధి అనగా జ్ఞానము, దేవుని జ్ఞానమును సంపాదించుకునే విశ్వాసులుగా ఉండాలి. ఈ దినాల్లో దేవుడు మనకి ఇస్తున్నటువంటి యోగ్యకరమైన స్థితి ఏమిటంటే, దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము ఆయన జ్ఞానమును సంపాదించుకోవాలి. రక్షించబడ్డాం, మంచిదే. విశ్వాసతలో స్థిరపరచబడ్డాం, మంచిదే. బాప్తిస్మము తీసుకున్నాం, మంచిదే. దేవుని యొక్క శరీరములను రక్తములను పాలు పంపులు పొందుతున్నాం, మంచిదే. దేవుని కొరకు మనము ప్రతినిత్యము కృతజ్ఞతలు చెల్లించే ఆ యొక్క ఆరాధన క్రమంలో అర్పణలు చెల్లించుకుంటున్నాం, మంచిదే. అయితే నీ రక్షణార్థమైనటువంటి జ్ఞానమును సంపాదించుకోవాలి. Until you receive salvation, that is eternity, నీవు ఆ యొక్క రక్షణను సంపాదించుకునే దినము వరకు, ఆ నిత్య జీవములో చేర్చబడే రోజు వరకు నీవు బుద్ధిమంతుడుగా అనగా దేవుని వాక్యములో ఉన్న సత్యములు ఎరిగి తద్రీతిగా జీవించే యోగ్యకరమైన విశ్వాసిగా, దేవుని యొక్క దృష్టిలో బుద్ధిమంతుడిగా ఉండాలి. అంటే జ్ఞానవంతుడిగా ఉండాలి. వాక్యములో ఉన్న సత్యములు తెలుసుకొని జీవించేవాడిగా ఉన్నప్పుడు ఏమొచ్చిన ఆదరణతో కూడిన మాట, జ్యోతులను పోలిన వారై, ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రాలు. మనం ఎలాగుంటామంటే ప్రకాశమానమైనటువంటి మహాదేవుని సన్నిధిలో మహిమలో ఉండే యోగ్యతను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవుడు మనకిచ్చిన యోగ్యతను సంపాదించుకోవడానికి మనము ఏ రీతిగా ఉంటున్నామో దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. రెండో మాట, నీవు రక్షణార్థమైన జ్ఞానము సంపాదించుకోవటం మాత్రమే కాదు, అనేక మంది ఆయన తట్టు తిప్పేవాడిగా ఉండాలంటున్నాడు. రెండవది అనగా రక్షించబడాలి. అనేకులు, అన్యులైన వారు రక్షించబడాలి. వారి కొరకు నువ్వేం చేస్తున్నావని దేవుడు అడుగుతున్నాడు. వారికి కూడా చెప్తున్నాడు, చూడండి, వారట నిరంతరము నక్షత్రముల వలె ప్రకాశించెదరు. బుద్ధిమంతులైన జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. వారు వీరైతే నిరంతరము ప్రకాశించెదరని దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనము ఈ దినాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ క్రియలలో భాగస్థులకు కావాలి. మనము నిరీక్షణతో ఎదురు చూడాలి. విశ్వాసము, నీతి,
పరిశుద్ధత, నిరీక్షణ, ఈ 4 అంశాలతో ఈ క్వారంటైన్ దినాలు, ఈ క్వారంటైన్ దినాలంటే మనందరికీ తెలుసు. మన అందరము క్వారంటైన్ దినాల్లో ఎలా ఉంటున్నాము? అందరము ఒక ప్రదేశంలో, కుటుంబం అంతా కూడా ఒక ప్రదేశంలో ఉంటున్నాం. యజమానుడు, యజమానురాలు, బిడ్డలు, అదే రీతిగా తల్లిదండ్రులు అందరము కలిసి ఒక ప్రదేశంలో జీవిస్తున్నాం. నిర్దేశించబడినటువంటి ప్రదేశంలోనే క్వారంటైన్ ఉంటున్నారు. ఆ యొక్క ప్రదేశంలో అంతకు ముందే అనుభవాలు లేవు మనకి. ఈ క్వారంటైన్ దినాల్లో మనము యజమానుడు తన పనికి తను వెళ్ళిపోతాడు, బిడ్డలు తన చదువులు తను వెళ్ళిపోతారు, గృహంలో ఆ యొక్క స్త్రీ ఒక్కరితే తన పనిని తను చేసుకుంటూ ఉంటుంది, వృద్ధులు వారి యొక్క పనులలో వారు గృహంలో ఉంటారు. అయితే నీవు నిర్దేశించబడినటువంటి ఈ సమయంలో కుటుంబముగా కూడి కలిసి 24 గంటలు జీవించే సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నీవు నీ స్పిరిచువల్ క్వారంటైన్, నీ యొక్క ఆత్మీయ నిర్బంధము ఎలాగుంది? ఈ సమయాల్లో నీ ఆత్మీయ నిర్బంధాన్ని ఏ రీతిగా బలపరుచుకుంటున్నావు? కుటుంబంతో కూడా, కుటుంబం అంతా రక్షించబడాలని దేవుడు కోరుతున్నాడు. నీవు యజమానుడిగా కుటుంబంలో నీ బాధ్యతను ఏ రీతిగా చేస్తున్నావని దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనము చేయగలిగినది ఏమిటి? ఆ యొక్క నిర్బంధ కాలంలో కుటుంబంలో కూడా ఎంత సమయాన్ని దేవుని కొరకు నీవు వెచ్చిస్తున్నావు? దేవుని కొరకు నీ సమయాన్ని ఎలా వెచ్చిస్తున్నావు? దేవుడు ఇది నాన్న అడుగుతున్నాడు. నీ యొక్క రక్షణ కొరకు ఎట్టి జ్ఞానాన్ని నీవు సంపాదించుకుంటున్నావని దేవుడు నీ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. తిమోతి పత్రికలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా మనము చూస్తూ వస్తున్నాం. తిమోతి పత్రికలో దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అద్భుతమైన శక్తివంతమైన మాటని 2 తిమోతి 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము. నీకైతే విశ్వాసం ఉంది, రక్షణార్థమైన జ్ఞానం ఉన్నదా లేదా? అది దేవుడు ఇవాళ అడుగుతున్నాడు. రక్షణ అంటే నీకు తెలుసు, రక్షించబడ్డావు, నీవు బాప్తిస్మము తీసుకున్నావు, మారు మనస్సు పొందావు. అయితే ఆ రక్షణలో ఉండటానికి కావాల్సిన జ్ఞానం ఉందా లేదా అడుగుతున్నాడు. ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే ఈ నిర్బంధ కాలంలో నీవు చేయవలసిన పని ఏమిటి అని అడుగుతుండగా, నీకు కలిగించుటకు, నీకు ఆ జ్ఞానము కలిగించాలంటే దేవుడు స్పష్టంగా ఇది నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఓన్లీ చర్చ్కి వచ్చి వాక్యం వెళ్ళిపోవటమే కాదు, ఇంట్లో బైబిల్ పడేయటమే కాదు. నీవు చేయవలసిన పని ఏంటంటే, నీకు ఇచ్చిన సమయంలో ఆయన చెప్తున్నాడు చూడండి, నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములు. దేవునికి స్తోత్రాలు. ఈ పరిశుద్ధ లేఖనం ముందు చూశారు, ఈ బైబిల్ గ్రంథం ముందు చూశారు. ఈ గ్రంథము ఎలాంటిది అంటున్నారంటే శక్తి గలది, దేవుని శక్తిని తెలియజేసేది. నీవు గ్రంథాన్ని చదువుతున్నావా లేదని దేవుడు ఇది నిన్ను అడుగుతున్నాడు. గ్రంథమును ఆర్ యు రీడింగ్ ఆర్ స్టడీయింగ్? చదవటం వేరు, స్టడీ చేయటం వేరు. నీవు చదువుతున్నావా లేదా గ్రంథాన్ని? ఎంత సమయము? 24 గంటలతో నీ కుటుంబముతో నీవు, నీ బిడ్డలతో నీవు ఈ వాక్యమును చదివి శక్తివంతమైన జ్ఞానమును సంపాదించుకుంటున్నావా లేదా అని దేవుడు ఇది నిన్ను నన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు. తద్రీతిగా అట్టి రక్షణలోకి వెళ్ళటానికి అట్టి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలని ఆత్మదేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. శక్తి గల పరిశుద్ధ లేఖనములు, పరిశుద్ధ లేఖనము ఇది.
మనుష్యుల ప్రలాభంతో రాయబడినది కాదు. దేవుని యొక్క ఆత్మశక్తితో, పరిశుద్ధాత్మతో లిఖించబడినది ఈ గ్రంథము. దేవుడే మనుషులకు బోధించి రాయించిన గ్రంథం ఇది. అతి జ్ఞానమును నువ్వు సంపాదించుకోవాలి. అతి జ్ఞానముతో నీవు ఆయన యొక్క సన్నిధికి చేర్చబడాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దానికి మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు? విశ్వాసము. విశ్వాసము ద్వారా నీవు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. నువ్వు కూర్చున్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని ఏమి చదువుతున్నావో అది జరిగినది, అది సత్యము అనే ఒక అద్భుతమైన ఆశీర్వదకరమైన విశ్వాసం నీకు కలిగి ఉండాలి. యూ షుడ్ నాట్ ట్విల్టింగ్. నిష్కపటమైన విశ్వాసం అంటాడు ఒక చోటైతే. దేవాతి దేవుడైతే అల్ప విశ్వాసులారా అంటాడు ఒక చోటైతే. ఒక చోటైతే ఆవగింజ అయితే విశ్వాసం ఉంటే చాలు అంటాడు. కొద్దిపాటి విశ్వాసం ఉన్న వారు అంటాడు. అయితే విశ్వాసం నుంచి తొలగకుండా ఉండాలి. భయపడకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు అవసరం లేదు, నా దేవుడు చేసుకుంటాడంతే. నా దేవుడు నాకేది కావాలో అది చేస్తాడని మనము గ్రహించి ఆయన కొరకు మనం ఆత్మీయతలో బలపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ లేఖనమును నువ్వు కుటుంబముతో కూడా చదువుతున్నావా? కుటుంబాన్ని ఆత్మీయతలో బలపరుస్తున్నావా? యజమానురాలుగా నీ బిడ్డలను ఏ రీతిగా కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నావు? నీకున్నటువంటి బాధ్యతను ఏ రీతిగా ఈ సమయంలో దేవుని కొరకు ఇచ్చిస్తున్నావని దేవుడు ఇది నాన్న మాట్లాడుతున్నాడు. 1 తిమోతి 4:8 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తుందా? శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనమగును, కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. దేవునికి స్తోత్రాలు. ఈ లోక విషయములోను లేక పరలోక విషయములో కూడా ప్రయోజనకరమైనది దైవ భక్తి. ప్రాఫిటబుల్ అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో అయితే. లాభదాయకమైనదే. అతి దైవ భక్తి నీవు కలిగి ఉండాలని ఆత్మదేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. తీతు భక్తుడు కూడా ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయము 3వ వచనమును మనము చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనము, అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడునయ్యుండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించడు. హితబోధకు కలిగినటువంటి గుణగణాలను నువ్వు సంపాదించుకున్నా లేవదని నువ్వు చెక్ చేసుకోవాలి. ఈ దినాల్లో ప్యూరిఫైడ్ బిలీవర్, పరిశుద్ధపరచబడినటువంటి విశ్వాసగా నువ్వు సిద్ధపరచబడాలని వాక్యం ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నది. 1 తిమోతి 4:13 కూడా ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనకి ఈ దినాన తెలియచేస్తున్నాడు. నేను వచ్చు వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. నీవు యజమానురాలుగా కుటుంబంలో ఎలాగుంటున్నావు? కుటుంబంలో ఎలాగుంటున్నావు? ఏం చెప్తున్నాడు భక్తుడు ఇక్కడ? నేను వచ్చు వరకు చదువుటయందును. బైబిల్ చదవాలి. ఒకవేళ చదువుకోలేదు నీవు, చదివించుకొని వినాలి. నీ బిడ్డలకు హెచ్చరించాలి. నీ బిడ్డలకు భార్యని హెచ్చరించాలి. అదే రీతిగా అంటున్నాడు, బోధించడం ఎందుకు నీకు తెలిసిన జ్ఞానాన్ని నీ కుటుంబంలో నువ్వు ఎలాగ భద్రపరుస్తున్నావు? దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతున్నాడు. శక్తివంతమైన విశ్వాసత కలిగి ఉండి నీవు కుటుంబాన్ని సిద్ధపరచమని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రికలో మనం అందరం ఎప్పుడు చదువుకునేది విశ్వాసం ఎలాగుంటుందని. ఆ సత్యాన్ని నీ బిడ్డలకును, నీకును, నీవును, నీ భార్యకును చెప్పి నువ్వు భద్రపరచుకోవాలని దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయము 1వ వచనములో చూస్తున్నాం. విశ్వాసం అన్నది
నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నట్టుకు రుజువై ఉన్నది. అదృశ్యమైన దాన్ని అది రుజువు, నువ్వు చూస్తావు, ఆప్టిమిజం. అది దానిని నువ్వు నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని సిద్ధపరచాలి. మనము దేవుని చూడబోతున్నాం, దేవుని యొక్క మహిమలో ఉండబోతున్నాం. ఆయన శక్తివంతమైన మహిమాంతమైన సన్నిధిని మనం పొందబోతున్నామని నువ్వు సిద్ధపరచబడాలి. మనం చదువుకున్నటువంటి దానియేలు గ్రంథములో ఒక సత్యాన్ని గుర్తు చేసుకుంటున్నాం. దానియేలు గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో తెలియజేస్తున్నటువంటి మాటను మరలా ఒక పర్యాయం మనం గుర్తు చేసుకుంటూ వస్తున్నాం. ఆ యొక్క గ్రంథంలో 4వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు 12వ అధ్యాయము 4వ వచనంలో ఈ సత్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరు ఈ సత్యం తెలియజేశారంటే గాబ్రియేలే. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపము. చాలా మంది నలుదిశలా సంచరించినందున చాలా జాగ్రత్తగా ఉన్నారు. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి ఎదుక మగును అని నాతో మాట్లాడు గాబ్రియేలు నాతో చెప్పాను. వాళ్ళ తెలివి ఎక్కువైపోయింది. తెలివి ఎక్కువైపోయి గ్రంథాన్ని వేరు విధాలుగా చెప్తున్నారు. చాలా దేశాలు తిరిగి, పలు చోట్ల అంటే చాలా ప్రదేశాలంటే చాలా దేశాలు, అక్కడ నుంచి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. అవసరం లేదు, నీకు ఈ గ్రంథం ఒకటి చాలు అంటున్నాడు దేవుడు. ఈ గ్రంథంలో రాసినటువంటి, లిఖించబడినటువంటి ఏ సత్యముందో ఆ సత్యాన్ని ఎరిగి జీవించి నీ కుటుంబాన్ని భద్రపరిచి దేవుని కొరకు సిద్ధపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నానా నీకును నాకును ఈ క్వారంటైన్ టైంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ స్పిరిచువల్ క్వారంటైన్ నీ కుటుంబానికి ఏ రీతిగా ఉన్నది? హౌ ఇస్ దట్ యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ ఫ్యామిలీ టు రీచ్ ది ఇటర్నిటీ? ఎలాగో నీ యొక్క కుటుంబాన్ని నీ యొక్క నిత్య జీవానికి సిద్ధపరుస్తున్నామని వాక్య విషయంలో దేవుడు చెబుతూ, అనేక నలుదిశలా సంచరించిన తెలివి అధికమైనటువంటి బోధకుల ద్వారా పడిపోవద్దు. నీవు వారి బోధనలో ఉన్నటువంటి లోక సత్యాలను చెప్పి నిన్ను భ్రమపరుస్తారు. నీవు నిత్య జీవానికి వెళ్ళాలి. అట్టి ఆత్మీయ సత్యములను బోధించే బోధకుని చెంతే నీవు సిద్ధపరచబడాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. హల్లెలూయా. 1 కొరింథీ 9:3 కూడా ఒక సత్యాన్ని ఆత్మదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. 1 కొరింథీ 9 హల్లెలూయా 13వ వచనము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునందు కనిపెట్టుకొని ఉండేవారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరు ఎరుగరా? అలాగునే స్వార్థ ప్రవర్తించువారు స్వార్థ వలన జీవింపులని ప్రభువు నియమించి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ యొక్క గమనం ఎలాగుండాలంటే, నీకు బోధించే బోధకుడు ఆయన యొక్క క్రమం ఎలాగుందో చెప్తున్నాడు. నీకు సువార్త చెప్పే బోధకుడు ఆయన క్రమం ఎలాగుందో చెప్తున్నాడు. ఎలాగ జీవిస్తున్నాడో చెప్తున్నాడు. ఆయన జీవిస్తున్నాడు, జీవనము చేయించున్నాడు. ఈ ఆలయము వలనే జీవనం చేయించున్నాడని మీరు గుర్తించుకోవాలి. అలాంటి వారే దేవుని పరిచర్య చేయాలి. నేను ఉద్యోగం చేస్తాను, ఆలయ పరిచర్య చేస్తాను, నేను కాపరిగా ఉంటానంటే ఈ వాక్యములో సత్యం ఎరగాలి. కాపరి ఆలయం మీద జీవించాలి. ఇక వేరే పనులు, రియల్ ఎస్టేట్లు చేయకూడదు, లేకపోతే వేరే బిజినెస్ చేయకూడదు. ఆయన చెప్తున్నాడు మాట. అటువంటి పరిస్థితిలో ఉన్న బోధకుడిని ఎన్నిక చేసుకో. కంటే ఆ బోధకుడి దగ్గర ఆత్మీయ సత్యాలు ఉంటాయి. లోకంలో తిరిగి వచ్చి ఆ లోకం జ్ఞానం తీసుకొని వచ్చి పరిచారకుడిగా, దేవునికి సేవకుడిగా ఎలాగుంటాం కాపరిగా, అలాంటి సేవకుడిని నువ్వు ఎన్నిక చేసుకోవాలి. ఆయన దగ్గరున్న ఆత్మ సత్యాలను ఎరగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. తద్రీతిగా దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము
రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఉన్న సత్యాన్ని ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఉన్న సత్యమును ఈ రీతిగా చూస్తూ ఉన్నాం. 24వ వచనము, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. దేవునికి స్తోత్రాలు. ఉచితము. నమ్మేవారందరికీ ఈ రక్షణ స్థితి ఏమిటంటున్నాడంటే ఉచితముగా ఇచ్చాడు దేవుడని గ్రహించాలి. ఆ కాపరి అనేవాడు ఒక వ్యాపారిలాగా ఉండకూడదు. దేవుడే చేసుకుంటాడు. ఈ మాటను మీరు జాగ్రత్తగా వినాలి. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. కాబట్టి నీకును దేవునికి ఉన్న సంబంధం ఏంటంటే ఉచితముగా నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. నీ విశ్వాసము ద్వారా ఉచితముగా తీర్చబడ్డావని వాక్యము నీతిమంతుడిగా తీర్చబడాలని సెలవిస్తూ ఉన్నది. ఇట్టి వారందరూ కూడాను దేవుని సన్నిధిలో దేవుని కొరకు స్థిరపరచబడిన వారిగా ఉంటారని దేవుడు తెలియజేశాడు. మేక్ వాయిస్ ఇంటూ సాల్వేషన్. రక్షణలో ఉన్నటువంటి ఆ స్థితిలోనికి నిత్య జీవం వరకు నీవు బుద్ధిమంతుడిగా జ్ఞానవంతుడిగా ఉండాలంటే నీ కుటుంబము ఈ రీతిగా సిద్ధపరచబడి ఉండాలి. నీవు అలా ఉన్నావా లేదని దేవుడు నీకు ఉపయోగకరమైన ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్ ని నువ్వు కలిగి ఉన్నావా లేదని దేవాతి దేవుడు నిన్ను అడుగుచున్నాడు. 2 తిమోతి 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 2 తిమోతి 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగునన్నదియు ప్రభువు నామమును ఒప్పుకొని వాడు ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అన్నది దానికి ముద్రగా ఉన్న దేవునికి స్తోత్రం. నీవు దుర్నీతి నుండి నీ కుటుంబము నీవు తొలగిపోయారా లేదా? ఈ సమయాన్ని వాడుకో, నువ్వు సిద్ధపరచుకో. నీ కుటుంబం అంతా దేవుని కొరకు దుర్నీతి నుంచి తొలగిపోయిన కుటుంబంగా ఉన్నదా లేదా అని దేవుడు ఈ దినాలు నిన్ను నన్ను అడుగుచున్నాడు. 21వ వచనం నేను చదువుతూ వస్తున్నా. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకై అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర అయ్యుండును. దేవునికి స్తోత్రాలు. నీ కుటుంబం అంతా క్వారంటైన్ అయిన తర్వాత ఎలా తయారవుద్దంటే నీ స్పిరిచువల్ క్వారంటైన్ లో నువ్వు తయారైన తర్వాత ఒక పాత్రగా, ఘనమైన పాత్రగా దేవుడు తయారు చేయబోతున్నాడని నీవు గ్రహించాలి. అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి? అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడినదాగా నువ్వు సత్కరించబడబోతున్నావు. ఆత్మీయతలో నీ కుటుంబము నీవు ఆశ్రిత నువ్వు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తద్రీతిగా ఎవరైతే అట్టి విశ్వాస్యతలో స్థిరపరచబడి నీతిమంతులుగా సిద్ధపరచబడిన వారు ఉన్నారు నిత్య జీవులకు వారసులు అవుతారని గ్రహించాలి. అట్టి నిత్య జీవులో నీకు కలుగుబోతున్న కొన్ని అంశాలని మీ ముందుంచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని నాకు తెలియజేసినాడు. 1, కాంతివంతమైన నక్షత్రం వలనే వారు ఉందరు. దేవునికి స్తోత్రాలు. 2వది, రాజరిక సంబంధమైన ఆహ్వానము నువ్వు పొందబోతున్నావు. ఇక్కడ నువ్వు ఏమైనా చిన్నవాడు అవ్వచ్చేమో కానీ అక్కడికి వెళ్ళినప్పుడు నా దేవుడైనటువంటి యేసయ్య నిన్ను ఆత్మతో కూడిన ఆహ్వానాన్ని, ప్రభువులకు ప్రభు రాజులకు రాజైన దేవుడు నిన్ను ఆహ్వానించుకోబోతున్నాడు. 2వది. 3వది, బాధల నుండి తుది కీర్తిని పెంచుకునేంత వరకు, తుది కీర్తిని ఈ లోకంలో ఉన్న బాధల నుంచి విడుదల చేయటానికి నీవు నీ నీతిని ఎలాగో పరిశుద్ధతను సిద్ధపరచుకుంటున్నావని వాక్యము సెలవిస్తున్నది. 4వది, నిత్య జీవమునకు విజయవంతమైన ప్రవేశము, స్వర్గానికి, ముక్తి, పరలోకము. దానికి ఏంటంట? విజయవంతమైన ప్రవేశం. నీకు ఏమి లేదు, ఇక్కడ గెలిచేస్తావు,
నువ్వు ఇక్కడే ఆ యొక్క విజయాన్ని పొందే తర్ఫీదుని జ్ఞానాన్ని పొందుకున్నావు. ఆ జ్ఞానంతో నువ్వు చేరబోతున్నావని ఆత్మదేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఐదవది, దేవుని సింహాసనము దగ్గర ఒక స్థలము నీకు ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఈ 5 పరమున నీవు పొందబోతున్నటువంటి రక్షణార్థమైన జ్ఞానము సంపాదించుకున్న బిడ్డలందరికీ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ స్థితిని నువ్వు పొందడానికి అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనములో ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుతున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? మిమ్మల్ని దేవుడికి అప్పచెప్తున్నాను. సంఘ కాపరిగా నాకున్నటువంటి ఆత్మీయ బాధ్యత ఎవరికి అప్పచెప్తున్నానంటే దేవునికి మిమ్మల్ని అప్పచెప్తున్నాను. రెండవది, కృపావాక్యమునకు మీకు మిమ్మల్ని అప్పచెప్తున్నాను. ఈ కృపావాక్యానికి మిమ్మల్ని అప్పచెప్తున్నాను అంటూ ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించడం శక్తిమంతుడు. దేవునికి స్తోత్రాలు. ఆ స్వాస్థ్యములోనికి నీవు వెళ్ళటానికి ఆ దేవుడు నిన్ను శక్తివంతుడిగా చేయబోతున్నాడు. ఆ విశ్వాసము నీలో ఉండాలని ఆత్మదేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతున్నాడు. యూ షుడ్ హ్యావ్ టు బిల్డ్ అప్ సచ్ ఎ వే. నీవు వాక్యములోను, దైవత్వములోను, దేవుని భక్తిలోను, ఆయన కృపా వాక్యములను భద్రపరచబడాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి నువ్వు ఏం చేయాలి? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తు లేకుండా ఏ వాక్యంలో కూడా నీ విశ్వాసాన్ని కలుగ చేయదు. నీ యొక్క పరిచర్య, నీ యొక్క దైవదాసుడు, దైవజనుడు క్రీస్తుని గురించిన వాక్యమే బోధించాలి. అప్పుడే నీకు వాక్యం ఎప్పుడు తప్పు కాదు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. యేసయ్య వలన విశ్వాసము నీకు వస్తుందని, నీవు వాక్యము ద్వారా భద్రపరచబడాలని వాక్యము ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నది. అందులో క్రీస్తుని గురించి తెలుసుకునే యోగ్యతను కూడా నీవు పొందుతావు. యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. అందులో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తున్నాడు. 39వ వచనము 5:39, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచచ్చు. జాగ్రత్తగా వినండి. లేఖనముల యందు అనగా పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యములలో నిత్య జీవము కలదని తలంచచ్చు. వాటినే మీరు తలంచుచు వాటిని పరిశోధించుచు ఉన్నారు అనే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు. దేవుడు చెప్తున్నాడు. ఆ లేఖనములు నువ్వు చదువుతున్నప్పుడు యేసయ్యను గురించి నీకు ఒక సాక్ష్యము వస్తుందని నువ్వు తలంచాలి. యేసయ్య చెప్తున్న మాటే. కాబట్టి నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ బిడ్డలను, కుటుంబాన్ని, భార్యను, సేవకులను, తల్లిదండ్రులను బలపరచాలి. ఆత్మీయతలో, రక్షణలో బలపరచడం నేను చదివిన అంశాలు 5 అంశాలు నీకు, నీ బిడ్డలకు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు. మరి ఒక సత్యాన్ని కూడా చదువుతాం. 1 కొరింథీ 15లో ఉన్న సత్యాన్ని కూడా మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 1వ వచనము, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచున్నాను. మీరు దానిని అంగీకరించుటని, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ
నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుదునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉండేలా ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉందరు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. విశ్వాసం నుంచి తొలగకూడదు చెప్తున్నాడు. వ్యర్థము కాకూడదు మీ విశ్వాసం. వేళదే విశ్వాసం అర్థమవుతుంది. తెల్లారు లేస్తే అక్కడ ఎంతమంది చచ్చిపోయారు, ఇక్కడ ఎంతమంది చచ్చిపోయారు అని చెప్తే నీకేమొచ్చింది? నీ దేవుడు నీ కుటుంబానికి, నీకును, నీ బిడ్డలకును, నీ తల్లిదండ్రులకును ఒక రక్షణ వలయాన్ని ఉంచుతాడు. దేవునికి స్తోత్రాలు. దేవునికి స్తోత్రాలు. నా దేవుడు గొప్పవాడు. అట్టి కార్యాలు చేసే దేవుడు నా దేవుడు. అట్టి దేవుడు నువ్వు కలిగి ఉన్నావని విశ్వాసంతో నువ్వు కొనసాగించినప్పుడు ఏం కలుగుతుంది అంటున్నాడు? రక్షణ పొందువారే ఎందురు. అట్టి రక్షణ కోసమే మనము జీవిస్తున్నాం. అట్టి రక్షణలో మనము స్థిరపరచబడాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. తద్రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకొని మనము ప్రతినిత్యము దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలని వాక్యము సెలవిస్తూ ఉండగా, డాక్ట్రిన్ ప్రొడ్యూస్ ప్రాంప్ట్ ఇన్ డాక్ట్రిన్, రీప్రూఫ్, కరెక్షన్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ రైచియస్నెస్. కరెక్షన్, లేఖనాల్లో తప్పులు తెలుస్తాయి. నువ్వు ఏదన్నావో ఎవరు బోధకుడు చెప్పాడు, అవి నీకు తెలుస్తాయి. రీప్రూఫ్, నీకు నీవుగా పునరుజ్జీవింపబడే విశ్వాసంలోనికి వస్తావు. డాక్ట్రిన్ అనగా ఈ పరిశుద్ధ లేఖనములో ఏమున్నది అనే ఒక అద్భుతమైన బ్లిస్, సంతోషాన్ని నువ్వు పొందుతావు. నీవు సిద్ధపరచుకొని కుటుంబాన్ని నీవని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాన్న నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సాల్వేషన్ అంటే నీవు జ్ఞానము, దేవుని జ్ఞానముతో ప్రతినిత్యము సిద్ధపరచబడి బుద్ధిమంతుడిగా ఉన్నప్పుడు ప్రకాశవంతమైన వాడుగా నక్షత్రముల వలె ప్రకాశిస్తావని దేవుడు చెప్తున్నాడు. అనేక మందిని ఆయన తట్టు తిప్పేవాడిగా ఉంటే ప్రతినిత్యము ప్రకాశించే నక్షత్రంలాగా ఉంటావని ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథములో 3 వ్యక్తుల్ని మీకు పరిచయం చేస్తాను. పాత నిబంధన గ్రంథములో కాలేబ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. పాత నిబంధన గ్రంథములో రాహబ్ అనే ఒక స్త్రీ ఉన్నది. పాత నిబంధన గ్రంథములో ఒక యవ్వనస్తురాలు ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథములో ఉన్నటువంటి యవ్వనస్తురాల గురించి మనము చదువుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన మహాకృపను బట్టి, ఆత్మదేవుని యొక్క మహాశక్తిని బట్టి, మహాదేవుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి ఈ రీతిగా మనము చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెఫ్తా కుమార్తె మనందరికీ తెలుసు. 210వ పేజ్ పాత నిబంధనలో ఉన్నటువంటి మాటను మనము ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. యెఫ్తా కుమార్తెకు నామము లేదు, కానీ అక్కడ ఆవిడ తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొని తండ్రిని ఎదుర్కొన్నటువంటి కుమార్తె. తండ్రి యొక్క మాటను, తండ్రి యొక్క వాక్యానుసారం జీవిస్తున్నటువంటి కుమార్తె, యవ్వనస్తురాలు. 3 వ్యక్తులు మీకు చూపించారు. కాలేబ్ అనే వ్యక్తిని గురించి మీకు చెప్తున్నాను. కాలేబ్ అనే వ్యక్తి ఎవరు అంటే ఆయన విశ్వాసము, నీతి, నిరీక్షణ ఎలాంటిదంటే 12 మంది వ్యక్తులు 12 గోత్రికులుగా ఉన్నవారు కనానులోనికి వెళ్ళారు. 12 మందిలో కాలేబ్ అనే ఒక వ్యక్తి అంటాడు 10 మంది అయితే ఒక విధమైనటువంటి ఆలోచన, భయము అనే ఆలోచనలో ఉన్నారు. మనము చేరలేము అనే ఆలోచనలో ఉన్నారు. ఈ కాలేబ్ అనే వ్యక్తి ఎలాంటి వాడంటే, నా దేవుడు గొప్పవాడు, ఈ కణాలను మనకి ఇవ్వబోతున్నాడు, దీనిని మనం అనుభవించబోతున్నావు. 10 మంది ఆలోచన వేరు, ఈయన ఆలోచన వేరు. నువ్వు ఎలాగున్నావు? నీ కుటుంబం ఎలాగున్నది? కాలేబు వలె దృఢమైన విశ్వాసంతో ఉన్నావా? నీతిమంతుడిగా ఉన్నావా? దేవుని నమ్మిన బిడ్డగా, దేవుని నమ్మిన కుటుంబంలో పుట్టిన బిడ్డగా
ఆ బిడ్డ మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. చూడండి, నంబర్ సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. 13వ అధ్యాయము 30వ వచనము. హల్లెలూయా, హల్లెలూయా. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, మనము నిశ్చయముగా వెళదాము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునను. దేవునికి స్తోత్రాలు. విశ్వాసకు ఉండవలసినటువంటి దృఢమైన నమ్మకం అది. విశ్వాసము, నిరీక్షణ ఉండాలి. అట్టి నిరీక్షణతో కాలేబు అనే వ్యక్తి అంటున్నాడు ఒక అద్భుతమైనటువంటి మాటను, మన శక్తి చాలునను, దానిని స్వాధీనపరచుకుంది. మిగతా వాళ్ళు ఎవరైనా 10 మంది అన్నారు, మనం వెళ్ళలేము, వాళ్ళని గెలవలేము అంటారు. ఈయనంటున్నాడు వారు చూసిన దాన్ని బట్టి చెప్పారు, కానీ అదృశ్యమైన దేవుని యొక్క శక్తిని చూసిన కాలేబు మనము గెలుస్తాము, స్వాధీనపరచుకుంటాం అంటున్నాడు. నీవు ఎలాగున్నావు? రక్షించబడిన కుటుంబంలో ఉన్నవాడివి. నువ్వు ఎలాగున్నావని దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. 14వ అధ్యాయం అందులోనే 6వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలుల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడలా. దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు, నీకు అనుగ్రహిస్తాడు. ఆ మంచి దేశానికి అంటే నిత్య జీవానికి వారసుడు చేస్తాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అదే రీతిగా నీ ఒక ధైర్యముగా జీవించాలని దేవుడు ఈ దినాల నీతో నాతో ఈ లోకం వైపు నీవు చూడవద్దని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. 37వ వచనం 14వ అధ్యాయంలో కూడా ఒక సత్యాన్ని దేవుడు ఈ దినాన్ని నీకు నాకు ఇస్తున్నాడు. అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగుళ్ళు చేత చనిపోయిరే. దేవునికి స్తోత్రాలు. దేవుని విశ్వాసం లేకుండా చెడు సమాచారం చెప్పినటువంటి వారు 10 మంది ఏమయ్యారంట? ఈవేళ మనం తెగులు చూస్తున్నామే. దేవుడు తెగులును పంపి ఆ 10 మందిని మరణానికి గురి చేశాడు. ఆ దేవుడి యొక్క శక్తిని ఎరగాలి. కాబట్టి నీవు కాలేబువలే, యెహోషువవలే విశ్వాసము కలిగి దృఢ నిశ్చయముతో నీవు జీవించాలని ఆత్మదేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకున్నటువంటి ఆ విశ్వాసత ఆ నశించే స్థితిలోనికి వెళ్ళకూడదు, విశ్వాసంలో స్థిరపరచబడాలని. డిట్రానమీ ద్వితీయోపదేశకాండంలో ఉన్న మరొక సత్యాన్ని కూడా దేవాతి దేవుడు 1వ అధ్యాయము 36వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. డిట్రానమీ ద్వితీయోపదేశకాండము 1:36వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడనో చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కనుక అతడు దానిని చూచును. అతడు అడుగు పెట్టిన దేశమును నేను అతనికి అతని సంతానమునికి ఇచ్చదనని ప్రమాణము చేసిన దేవునికి స్తోత్రం. అదే ప్రమాణము త్రియేక దేవుని మందిర బిడ్డలకు అనుగ్రహించబడుగాక. వాక్యం వింటున్న బిడ్డలు దానిని స్వతంత్రించుకొందురుగాక. దేవునికి స్తోత్రాలు. కాలేబుకి ఇచ్చినటువంటి వాగ్దానము మనకును దేవుడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించాలి. డోంట్ వెయిటింగ్, భయపడకూడదు. ఇవాళ వార్తలు తీసేవాళ్ళు చెప్పేవాళ్ళు మనుషులు భయపడుతున్నారు. ఈ మధ్య ఒక సైన్స్ డాక్టర్ చెప్పాడు, డోంట్ వాచ్ టీవీస్ అండ్ మొబైల్స్ అన్నాడు. అవి వార్తలు నిన్ను మైండ్ని పాడు చేస్తాయి అని చెప్తున్నాడు. నువ్వు చేయగలిగింది ఏం లేదు. డాక్టర్ చెప్తున్నాడు, వినండి. డోంట్ బి ఆఫ్టర్ ది న్యూస్. గ్రహించడానికి ఒక ఆలోచన పెట్టుకోండి, కానీ దానిలోనికి వెళ్ళొద్దు, దానిలోనికి వెళ్ళకండి.
వాక్యంలోనికి వెళ్ళండి, బలపరచబడండి. మరి యొక్క సత్యాన్ని యెహోషువలో ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. 14వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. 14వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయుల అరణ్యములో నడిచిన ఈ 40 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవచ్చును గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారములు గొట్ట పట్టణములు అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడయ్యుండినలా యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకుందాము. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కాలేబునకు నేటి వరకు సాక్ష్యముగా ఉన్నది. ఆ దినాన్ని వచ్చినటువంటి ఆయనకిచ్చినటువంటి భూభాగము నేటికి నిన్ను ఇశ్రాయేలీయులతో ఆయన స్వాచ్ఛ భూమిని నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రాలు. ఈ లోకంలోనే కాదు, పరమను కూడా నీకు అదే స్వాచ్ఛాన్ని ఇవ్వబోతున్నాడు. కాలేబు వలె నువ్వు రక్షించబడిన కుటుంబంలో ఉన్నావా లేదని దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాలేబు వలె విశ్వసించని వారిని ఏం చేశాడు దేవుడు? తెగులుతో నాశనం చేశాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి యొక్క స్త్రీ గురించి మీతో చెప్పాను, రాహాబు. ఈ స్త్రీ అన్య కుటుంబంలో పుట్టింది. ఈ స్త్రీ అన్య కుటుంబంలో పుట్టింది. దేవుడు తెలియడు, విన్నదంతే, విన్నది. ఆ దేవుడు గొప్పవాడంట అని మాటను విన్నది. ఆ బిడ్డ మీద మాటని మనం చదువుకుంటూ వస్తున్నాం. ఆత్మదేవుని యొక్క శక్తి 2వ అధ్యాయములో ఉన్నటువంటి సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనము, ఆమె వారున్న మిద్దె ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశంని మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టిననియు మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరూ దేవుని ధైర్యము చెడినని నేను ఎరుగుదును. ఆ బిడ్డతో మాట్లాడుతున్న మాట దేవుడి గురించి చెప్తున్నది. మీ వలన మాకు భయము పుట్టిననియు మీ భయము వల్ల ఈ దేశ నివాసులందరి ధైర్యము చెడినని నేను ఎరుగుదునని ఆ బిడ్డ విందంతే. మాటే విందే, నా దేవుడు గొప్పవాడని. అదే విశ్వాసాన్ని కొనసాగించింది. నాకు అదే విశ్వాసముతో ఆ కనానులో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు లేని యోచనతో కూడిన రక్షణ కుటుంబానికి సంపాదించుకున్నది. ఆ రీతిగా నీవు నీ కుటుంబానికి సంపాదిస్తున్నావా? 6వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకున్నప్పుడు అన్య కుటుంబంలో చిన్న స్త్రీ నీతో నాతో మాట్లాడుతున్నది. 6 యెహోషువ 23వ వచనము, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారందరినీ వెలుపటికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలు పాడుమందున వారిని నివసింప చేసిరి. దేవునికి స్తోత్రాలు. ఆ రీతిగా నీవు ఉన్నావా? ఆ స్త్రీ వలె నీవు నీ కుటుంబాన్ని రక్షించుకుంటూ వస్తున్నావా లేదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము యెహోషువ 11లో, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింది భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. అక్కడ అంటున్నాడు చూడండి, మేము వినినప్పుడు. ఎవరు? ఆ కుటుంబం అంతా వింది. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, సహోదరులు, సహోదరులు అందరూ విన్నారు. కుటుంబాన్ని రక్షించిన స్త్రీ. ఆ రీతిగా నీవు కుటుంబాన్ని రక్షించడానికి ఈ క్వారంటైన్ డేస్ లో ఈ నిర్బంధించబడినటువంటి ఆత్మీయ నిర్బంధం నీకున్నదా లేదని రాహబు నీతో మాట్లాడుచున్నది. ఆ నిర్బంధించబడినటువంటి వేగుల వారి ద్వారా ఆవిడ ఆత్మీయ
స్థితిని పొందిన స్థితిగా ఉంటున్నదని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నది. నిర్బంధములు ఒక మేలు ఉన్నది. ఆ రోజున వేదుల వారిని నిర్బంధించారు, ఎవరికి కనపడలేదు. కానీ దేవుడు ఒక ఆత్మతో కూడిన రక్షణానందం ఆ కుటుంబానికి దయచేశాడు. వారి ద్వారా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. తద్రీతిగా రాహబ్ అనే స్త్రీ చేసినటువంటి క్రియలో ఉన్నటువంటి నీతి, విశ్వాసిత, నిరీక్షణ నీకున్నదా? ఆమె విన్న సంవత్సరాల నుంచి దేవుడు గొప్పవాడని, ఎర్ర సముద్రంలో చీల్చాడట, ఆయన మన్నాను కురిపించాట అని విన్న వాక్యము అనేక సంవత్సరాల తర్వాత అప్పటి వరకు నిరీక్షణతో ఉన్నది. నీవున్నావా లేదా? నీ రక్షణ వరకు నీవు జ్ఞానాన్ని సంపాదించుకున్నావా లేదని రాహబు నీతో నాతో మాట్లాడుతున్నది. ఆ రీతిగా నీ యజమానురాలుగా నీ కుటుంబాన్ని ఏ రీతిగా రక్షించుకుంటున్నావు? దేవుడు నీకు ఒక ప్రశ్న వేస్తున్నాడు క్వారంటైన్ లో. ఆ ప్రశ్న నీ ఒక సమాధానపూర్వకమైన స్థితిలోనికి తీసుకురావాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. తద్రీతిగా ఆ కుటుంబం అంతా రక్షించబడింది. మూడవ వ్యక్తిని మీకు పరిచయం చేశాను. న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న ఆ యొక్క యవనస్తురాలు మీకు పరిచయం చేశాను. చూడండి, ఆ స్త్రీ, ఆ యొక్క యవనస్తురాలు మనతో మాట్లాడుతున్నది. ఇది నాన్న ఏమని మాట్లాడుతున్నదంటే, ఆత్మదేవుని యొక్క శక్తివంతమైన స్థితిని ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఆ బిడ్డ మనకి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెఫ్తా కుమార్తెల గురించి మనం చదువుకొని ఉన్నాం. యెఫ్తా కుమార్తెలో ఉన్నటువంటి ఆత్మీయతను మనము చూస్తూ వస్తున్నాం. తల్లిదండ్రులుగా, బిడ్డలుగా మీరందరూ ఈ క్వారంటైన్ లో ఉంటుండగా యెఫ్తా కుమార్తె ఏ రీతిగా దేవుని కొరకు సిద్ధపరచబడిన బిడ్డగా ఉంటున్నది, ఏ రీతిగా తల్లిదండ్రుల యొక్క వాక్యానుసారం జీవించిన బిడ్డగా ఉంటున్నదని వాక్యము నీ దినాన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నది. ఆ యొక్క 11వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని మనము చూచినప్పుడు ఆ బిడ్డ తల్లిదండ్రులతో మాట్లాడుతున్న మాట, నీవు ఈ క్వారంటైన్ దినములలో తల్లిదండ్రుల ఆత్మీయ బోధలో సిద్ధపరచబడిన యవనస్తుడు, యవనస్తురాలుగా ఉంటున్నావా? తండ్రి కొరకు, తల్లి కొరకు నీ యొక్క నిత్య జీవ రక్షణార్థమైన జ్ఞానమును సంపాదించుకున్న బిడ్డగా ఉంటున్నావని ఆ కుమార్తె ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నది. ఆ బిడ్డ చెప్తున్న మాటను చూడండి. వాళ్ళ నాన్నగారితో చెప్తున్న మాట, ఆమె నా కొరకు చేయవలసిందేమనగా 2 నెలల వరకు నన్ను విడివము, నేను నా చెలికత్తలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్మను గురించి ప్రలాపించేదని తండ్రితో చెప్పగా, తండ్రి మాట చొప్పున ఆత్మీయ స్థితి కొరకు దేవునికి ఇచ్చిన అర్పణ పరిశుద్ధపరచబడిన అర్పణగా ఉండాలని, తను మాత్రమే కాదు తన యొక్క సేవకులు యవనస్తులందరితో కూడా ఆ బిడ్డ వెళ్ళిన స్థితిని మనం చూస్తున్నాం. నీవు నీ తల్లిదండ్రులతో ఏ రీతిగా ఉంటున్నావని ఆత్మదేవుడు ఈ దినాన మాట్లాడుతున్నాడు. నీ తల్లిదండ్రుల ఆత్మీయ బోధలను వింటున్నావా? జ్యేష్ఠ పుత్రుడు తండ్రిని దేవుడికి అప్పచెప్పాలని వాక్యం సెలవిస్తున్నది. నీకు నీవుగా అర్పించుకునే స్థితి లేదు. నీ తల్లిదండ్రులే దేవుని సేవకుని అర్పించాలి. ఈ దినాన దైవజనులు చాలా మంది ఉంటున్నారు. తల్లిదండ్రుల యొక్క ప్రలోభం లేకుండా వీళ్ళని ప్రలోభ పెట్టి దేవుని సేవకు తీసుకొని వచ్చి కుటుంబంలో వ్యవస్థను పాడు చేస్తున్నారు, ఆత్మీయతను పాడు చేస్తున్నారు. ఈ బిడ్డ యవన ప్రాయంలో ఉన్న బిడ్డ అంటుంది, నేను వెళ్ళనని చెప్పలేదు, నేను మరణించనని చెప్పలేదు, దేవుని యొక్క మాట చొప్పున, తండ్రి యొక్క మాట చొప్పున ఆ బిడ్డ సిద్ధపడిన బిడ్డగా ఉంటుంది అంటూ చెప్తున్న చూడండి. 6 నెలల అంతమున ఆమె తండ్రి ఎందుకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. దేవునికి స్తోత్రాలు. నీవు తల్లిదండ్రుల కొరకు, తల్లిదండ్రుల ఆత్మీయతలో గురించిన బోధనలు వింటున్నావా లేదని దేవుడు ఇది నాన్న నిన్ను అడుగుతున్నాడు, నన్ను కూడా అడుగుతున్నాడు దేవాతి దేవుడు. తద్రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకొని మనకు మనముగా సిద్ధపరచబడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మనము నిత్య జీవనకు వారసులమయ్యే స్థితిలోనికి వెళ్ళాలి, రాచరికపు ఆహ్వానాన్ని పొందాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం చదువుకున్నప్పుడు నీ ఆహ్వానం ఎలాగ ఉంటుందో
దేవుడు ఈ దినాన్ని నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునే. దేవునికి స్తోత్ర. రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నాం. మరి ఒక సింహాసనం. ప్రకటన 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ప్రకటనాకారుడు తెలియజేస్తున్నాడు. 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. అందుకు నేను, అయ్యా నీకే తెలియదనగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకుని, అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. దేవునికి స్తోత్రాలు. ఇది నువ్వు సింహాసనం దగ్గర, దేవుని సింహాసనం దగ్గర ఉండబోతున్నావు. దేవుని రాజ్యపు ఆహ్వానాన్ని పొందబోతున్నావు. నీవు నక్షత్ర బలువులే కాంతివంతమైన నక్షత్ర బలి ఉండబోతున్నావని వాక్యము సెలవిస్తూ ఉన్నది. తద్రీతిగా నిత్య జీవమును నువ్వు విజయవంతము చేసుకునే స్థితిలో ఉన్న ఈ లోకములో ఉన్నటువంటి బాధలు చులకన సింప్లిఫై చేసుకోండి. దేవుడు నీకు అనుగ్రహించబోయే ఆత్మీయతలో కూడిన రక్షణను 2 సమయాల గ్రంథంలో ఒక సత్యాన్ని మనం చూస్తాం. 7వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. 2 సమయాలు 7వ అధ్యాయము లో ఉన్న 29వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నా. దయచేసి నిదాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దానిని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదమునంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. ఈ నిర్బంధించిన దినాలు నువ్వు ఆత్మీయ నిర్బంధముతో జీవించాలి. అట్టి స్థితిని కాలేబు వలె, రాహబు వలె, అదే రీతిగా యెఫ్తా కుమార్తె ఆ యవనస్తురాలు ఏ రీతిగా తల్లిదండ్రులతో ఒక భావముతో కామనెంట్ నిబంధన చేసుకుందో ఆ రీతిగా కుటుంబం అంతా సిద్ధపరచబడి దానియేలు చెప్పినటువంటి ఆ నక్షత్రములను జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాము తండ్రి. అయినా మీరు ఆత్మ దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ యొక్క శక్తివంతమైన స్థితి నా బిడ్డలందరికీ అనుగ్రహించబడినగాక. నిత్య జీవనకు వారసులయ్యే జ్ఞానము లేఖనముల ద్వారా సంప్రాప్తించబడినగాక. ఆత్మీయతతో కూడిన కుటుంబాలుగా బలపరచబడినగాక. ఒక నూతనమైనటువంటి పోకడ నా బిడ్డలందరికీ అనుగ్రహించబడినగాక. పరిశుద్ధతతో కూడిన జీవితములు అనుగ్రహించిన దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం అనుగ్రహించబడినగాక. కుటుంబాల్లో ఉన్న ప్రతి బలహీన పరిస్థితులు యేసు నామములో విడుదల చేయబడినగాక. యవనస్తులకు మించిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగం బట్టి, ఆయన వివాహం బట్టి, గర్భఫలం బట్టి కృతజ్ఞతలు. అపవాదిని తరిమి వేసినందుకు స్తోత్ర. చిన్నబిడ్డకి ఎదుగుదల, జ్ఞానం, వివేకము దాయిచ్చేయండి. వృద్ధులకు మీరు ఇచ్చిన స్వస్థత స్థిరపరచబడి కృపలో భద్రపరచబడిన గాక. ఆదరణతో కూడిన ఆశ్చర్యకరమైన జీవితం అనుగ్రహించబడిన గాక. వృద్ధులు అయిన వృద్ధాప్యంలో ఆదరణ కలుగడానికి నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తుండగా మీ యొక్క శక్తివంతమైన స్థితి మాత్రమే స్థిరపరచబడిన గాక. భర్తలు కోల్పోయిన బిడ్డలకు ఆదరణ దాయిచ్చేయబడిన గాక. వారి బిడ్డల ప్రాంతంలో ఉండగా ఆశీర్వదించి ఆరోగ్యములు దాయిచ్చేయబడిన గాక. ఆయన హాస్పిటల్లో ఉన్న బిడ్డలను, రోగములతో ఉన్న బిడ్డలను ఆశీర్వదించి సంపూర్ణ స్వస్థులుగా స్థిరపరచబడిన గాక. ఆయన తల్లిదండ్రులకు, బిడ్డలకు, తల్లిదండ్రులకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించబడిన గాక. నీ జ్ఞానమును సంపాదించుకొని రక్షణలో నా బిడ్డలందరూ స్థిరపరచబడిన గాక. ఆత్మ జ్ఞానముతో నింపబడిన ప్రతి పరిస్థితి స్థిరపరిచి కృపల్లో భద్రపరచబడిన గాక. మా పట్టణమును, దేశంలో, రాష్ట్రంలో, విశ్వంలో ఆశీర్వదించి బలపరిచి కరోనా నుంచి విడుదల చేయబడిన గాక. ఈ యొక్క శక్తి
శక్తి మాత్రమే స్థిరపరిచి నా దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం అనుగ్రహించి నా దేవుడి యొక్క శక్తి స్థిరపరచబడి కృపలో భద్రపరచబడిన గాక యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చు గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయండి. మా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మమ్మల్ని క్షమించము. శోధన నుండి తేక కీడు నుండి రక్షించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు